నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం పరదేశమ్మ తల్లి గురించి అయితే తెలుసుకుందాం. అలాగే ఆ తల్లి మహత్యాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ తల్లి ఎక్కడ వెలిస్తే అక్కడ రోగాలు నయమైపోతాయి. అంతేకాదు తన కన్న బిడ్డల్లాగా ఆ ప్రజలందరినీ కూడా కాపాడుకుంటుంది. అసలు ఆ తల్లికి ఆ పేరు ఎలా వచ్చింది? ఇంకా ఈ ఊరు ఆ ఊరు అని ఉండదండి. ప్రతి ఊరిలో కూడాను పరదేశమ్మ తల్లి ఉంటుంది ఖచ్చితంగాను. పరదేశమ్మ అని అంటే పరుగు దేశం నుంచి వచ్చిన తల్లి అని అర్థం వస్తుంది ఇక్కడ. అంతేకాదు మనం పరదేవత అని చదువుతూ ఉంటాం కదా అమ్మవారి పేర్లలోని. అదేనండి ఆ జగన్మాత అయిన పార్వతీదేవి యొక్క మరొక ప్రత్యేకమైన రూపమే ఈ పరదేశమ్మ తల్లి. ఈ తల్లి మనకి ఎటువంటి రోగాలున్నా కూడా నయం చేస్తుంది అని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు ఆ రకంగానే నయం చేస్తుంది. ఈ తల్లి యందు ఎవరికైతే అపారమైన భక్తి శ్రద్ధలు ఉంటాయో అటువంటి వాళ్ళని ఎల్లప్పుడూ కూడా నిరంతరము కాపు కాస్తుందని, అంతేకాదు తమ కన్న బిడ్డల్లాగా చూసుకుంటుందని. మరి దువ్వాడ రైల్వే స్టేషన్ ఉంది కదండి, అక్కడ కూడా ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు. రైల్వే న్యూ కాలనీ, ఇంకా తాడిచెట్లపాలెం, ఇలా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా అమ్మవారు వెలిసి ఉన్నారండి. అయితే ఈ అమ్మవారు ఇప్పటికీ కూడాను కొంతమందికి కలలో సాక్షాత్కరిస్తుందని, మరి కొంతమందికి అయితే అంటే తెలియని వారికి కూడాను ఆ తల్లి కలలో కనిపించి వారికి రాబోయే అపాయం నుంచి తప్పిస్తుందని, మరికొంతమందికి కళ్ళు తెరిపిస్తుందని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఒక యథార్థ సంఘటనను నేను ఈరోజు మీతోని షేర్ చేయబోతున్నానండి. అది 1995 సంవత్సరం. ఉడావాడు కొంతమంది దగ్గర స్థలాలు పొలాలు తీసుకొని వాటి మీద ఇల్లులు కట్టించడం అయితే జరిగింది. అది దువ్వాడకు ఆనుకొని ఉన్న ఒక ప్రదేశంలోని. ఇప్పుడు అది పెద్ద కాలనీలండి. కాలనీ పేరు అయితే నేను ఇక్కడ చెప్పట్లేదు. అయితే అక్కడ వాళ్ళందరూ ఏంటంటే ఉడావాడు వాళ్ళ దగ్గర తీసుకొని అతి తక్కువ ధరకి ఎక్కువ ధరకి కాలనీ కట్టించి అందరికీ అమ్ముకున్నాడు. అయితే వాళ్ళకి అది నచ్చలేదు. మాకు ఇంకా డబ్బులు రావాల్సి ఉంది అని చెప్పి ఉడావాడి మీద కేసు పెట్టి వాళ్ళు అక్కడి నుంచి కదలకుండా ఆ కాలనీలోనే ఒక దగ్గర పాకలు వేసుకొని ఉండేవారు. అయితే కాలనీలో కొత్తగా దిగిన శాంతమ్మ గారు ఇంకా వాళ్ళ ఆయన వాళ్ళిద్దరు పిల్లలును ఒక ఇంట్లోనైతే దిగారు. ఆ ఇంటికి ఎదురుగుంటానే ఈ పాకలు అయితే ఉండేవి. మరి అప్పట్లోని ఇరుగు పొరుగు వాళ్ళని చెప్పి వాళ్ళు పాకల్లో ఉన్న మేడల్లో ఉన్న మిద్దెల్లో ఉన్న ఎవరు పట్టించుకునేవారు కాదు. మనిషికి మనిషి సహాయం అనుకొని వాళ్ళకి కరెంటు వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఈ ఇళ్లలో ఉన్నవాళ్ళు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం, ఇంకా వాళ్ళకి సహాయంగా ఉండడం అనేది చేస్తూ ఉండేవారు. వాళ్ళు వీళ్ళు బాగా స్నేహంగా అయితే ఉండేవారు. అందులో శాంతమ్మ గారు మరీను. ఆమె చాలా సౌమ్యంగా ఇంకా ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావంతోనైతే ఉండేవారు. అందుకనే వాళ్ళతో కూడాను ఏ పట్టింపు లేకుండా చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉండేది. వాళ్ళు కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవారు. ఎదురింట్లో ఉంటున్న చింతల్లమ్మ బాగాను పరిచయం అయితే అయ్యింది ఈ శాంతకి. చింతల్లమ్మకి పెద్ద కుటుంబం అయితే ఉంది. 4 కొడుకులు 3 కూతుళ్ళు, కలకల్లాడిపోతూ ఉండేది ఆ ఇల్లు. అంతేకాదు ఆఖరి కూతురు పేరు పరదేశమ్మ అని పెట్టుకుంది ఆమె. అంతేకాదండి ఈ శాంతని కూడాను తన కూతురులాగే భావించేది. మరి శాంత కూడా ఆమెని తల్లిగానే భావిస్తూ ఉండేది. అయితే వీళ్ళు ఆ ఇళ్లలోని ఆ క్వార్టర్స్లోని దిగిన తర్వాత అయితే ఒక వారం అయితే గడిచిందండి. అక్కడ కొత్తగా క్వార్టర్స్ కొనుక్కున్న వాళ్ళు కొంతమంది ఉన్నవాళ్ళు, కొంతమంది లేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ శాంతమ్మ వాళ్ళు పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఏది లేకపోయినప్పటికీ కూడాను శాంతమ్మ తన దగ్గర ఉన్న వస్తువులు ఇంకా అలాగే వాళ్ళ ఆయన చేత లోన్ పెట్టించి ఆ ఇల్లు అయితే తీసుకోవడం జరిగింది. అందుకనే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించుకోలేదు. పైగా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇంకా దిగలేదు. ఆ సమయంలో ఏంటంటే ఎండాకాలం, పైగా వీళ్ళది ఇండివిజువల్ హౌస్, పైన అయితే ఏమీ లేవు. దానివల్ల ఎండంతా వీళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు ఉండేది. తెల్లవారంతా ఎండగా ఉండేది. రాత్రి అయ్యేసరికి మరి ఉక్కపోతైతే చెప్పనే అక్కర్లేదు. ఫ్యాన్లు ఎంతవరకు పనిచేస్తాయి చెప్పండి. శాంత వాళ్ళ ఆయన సత్యనారాయణ మూర్తి అందరిలో కూడా ఇట్టే కలిసిపోయే మనిషి. అతను కూడా చాలా మంచి మనిషి. అయితే వీళ్ళు ఏంటంటే ఫ్యాన్లు వేసుకున్నా కూడా ఆ ఉక్కకి తాళలేక
ఆరు బయట పడుకుందామంటే దోమలు కుక్కలు. అందుకనే అతను ఏం చేశాడు అనంటే ముందు తలుపు తీసేసి వీధికి ఎదురుగాను తల పెట్టుకొని పడుకున్నాడు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా పడుకున్న సమయంలోనే మధ్యరాత్రిలోనే ఎదురింటి అమ్మాయి, అదేనండి వాళ్ళ చిన్న పాప పరదేశమ్మ, తలగొక్కుంటూ వచ్చి ఆ శాంతమ్మని అక్క అని పిలుస్తూ ఉండేదిలేండి. అక్క, మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు కదా, ఇలా తలుపులు తీసుకొని పడుకుంటే ఇంకేమైనా ఉందా? అయినా దొంగోడు ఉంటాడు, దొరుంటాడు, పురుగు పుట్ర ఉంటుంది, గాలి ధూళి వెళ్తుంది, ఎందుకు ఇలా తలుపులు తీసి పడుకున్నారు? త్వరగా తలుపులు వేసుకోండి అని చెప్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అది వినగానే అక్కడున్న శాంతమ్మకి ఉలిక్కిపడి తెలివి వచ్చి లెగిచి చూసేసరికి చీకటిగానైతే ఉంది. వాళ్ళ ఆయన తలుపుకి ఎదురుగానైతే పడుకొనున్నాడు. ఆమెకి ఎందుకో కొంచెంగా భయం వేసి, ఏమండి కొంచెం లెగిచి ఆ తలుపు వేసేయండి అని చెప్తుంటే, పర్వాలేదులే ఉంచు అని చెప్తున్నాడు సత్యనారాయణమూర్తి. ఎందుకో తలుపు వేసేద్దాం అంటూ ఆవిడే లేచి వచ్చి తలుపు అయితే దగ్గరికి వేసి గెడపెట్టి వచ్చి పడుకుంది. ఈలోగా 5 నిమిషాలకి అక్కడ పోలీస్ హార్న్ అయితే వినబడుతుంది. పోలీసులు తమ జీపులతో సహా అక్కడంతా కూడాను పహారా కాస్తున్నారు. తనకేం అర్థం కాలేదు, ఎందుకు ఇలా పోలీసులు తిరుగుతున్నారు అని అనుకుంది. మర్నాడు సత్యనారాయణమూర్తి తన ఆఫీస్కి వెళ్లే ముందు పేపర్ చదవడం అలవాటు. తను పేపర్ చదువుతునేటప్పుడు వాళ్ళు ఉండే ఏరియాలోని మరి కాస్త దూరంలోని దొంగలు పడ్డారని, ఆ ఇంటిని మొత్తం దోచుకోవడమే కాకుండా వాళ్ళ ఆడవాళ్ళని పాడు చేశారని తెలిసింది. వెంటనే తను భయపడుతూ, రాత్రి నువ్వు తలుపు వేయడం మంచిదయింది, చూసావా పేపర్లో ఎంత ఘోరం పడిందో అని చెప్తాడు. చెప్పేసరికి శాంత భయపడుతుంది. అలాగే రాత్రి ఆ పరదేశం వచ్చి నాకు కల్లో చెప్పకపోతే నిజంగానే ఎంతటి ఘోరం జరుగునో అని భయపడుతూ ఎదురింట్లో ఉంటున్న ఆ చింతల్లమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా రాత్రి ఏం జరిగిందో తెలుసా అంటూ తనకు జరిగిందంతా చెప్పింది. చెప్పేసరికి అప్పుడు చింతల్లమ్మ ఇలా మాట్లాడుతుంది. అమ్మా, నీకు వచ్చింది మీ చెల్లెలు కాదమ్మా, ఈ గ్రామాన్ని కాపాడుతున్న ఆ పరదేశమ్మ తల్లి. ఆ పరదేశమ్మ తల్లి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను ఏదో రకంగా కనపడుతూనే ఉంటుంది. అలాగే వారిని రక్షిస్తూ ఉంటుంది. మీరు కొత్తగా వచ్చారు కదా, మీకు తెలీదులే, నేను రేపు తీసుకువెళ్తాను అని చెప్పేసరికి శాంత వళ్ళు గగురు పుడిచింది. అమ్మవారు స్వయంగా ఇలా వచ్చి చెప్తుందా? నిజంగా అమ్మ ఎంత సత్యమైన తల్లి అని అనుకుంది. వెంటనే పసుపు కుంకాలు ఇచ్చుకుంటానని మొక్కుకుంది. ఆ వారంలోని మంగళవారము అమ్మవారి గుడికి అయితే తీసుకువెళ్ళింది చింతల్లమ్మ. అప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ పక్కనేనైతే ఉండేదండి గుడి. ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అమ్మవారు స్వయంభూగా అక్కడ వెలిసి ఉన్నారు. అమ్మవారికి మంగళవారాలు ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. అంతేకాదు సంవత్సరంలో ఒక రోజు పండగ అయితే చేస్తారండి. ప్రతి ఒక్కరు కూడా మొక్కులు మొక్కుకొని అమ్మవారికి సంబరాలు చేయించడం ఇలాంటివన్నీ కూడా అక్కడ జరుగుతూనే ఉంటాయి. అంతేకాదు మరి ఏ గ్రామంలోనైనా అమ్మవారు ఇటువంటి విడ్డూరాలైతే చాలానే చూపించింది. ఆ తల్లి ఉనికిని తెలియజేస్తూ ఉంది. మరొక కథనం అయితే చెప్పుకుందాము. అయితే అది 2000 సంవత్సరం అండి. మాకు తెలిసిన ఒక అమ్మాయి, తనేంటంటే పరదేశం భక్తురాలు. అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకుందామని, అంటే తను 10th క్లాస్ పాస్ అయిందని చెప్పి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకోవడానికి ఒక ఊరు నుంచి మరొక ఊరు అయితే వెళ్ళాలి. అంటే చిన్న చిన్న ఊర్లేలండి, పల్లెటూర్లు అవన్నీ కూడాను. అయితే తను ఎలా వెళ్దామా అని చూస్తుంది, ఎవరైనా తోడొస్తే బాగున్ను అని. అయితే మరొక ఊరికి వెళ్ళడానికి మధ్యలో, అంటే తోటల మధ్యలో నుంచి అయితే దారి ఉంది. అలా వెళ్తే వీళ్ళు చక్కగా తొందరగా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ నిర్మానుష్యంగా ఉంటుందని వాళ్ళ తమ్ముడిని అయితే పిలుస్తుంది. వాళ్ళ తమ్ముడు, నేను రానుగాక రాను, ఆదివారమే నాకు దొరికే ఖాళీ సమయము, ఆడుకోవాలి అని చెప్పి క్రికెట్కి అయితే వెళ్ళిపోయాడు. తను ఏం చెయ్యాలబ్బా, తల్లిని ఎలా దర్శించుకోవాలి అని బాధపడుతూ వాళ్ళ అమ్మనైతే అడుగుతుంది. ఉండమ్మా, తమ్ముడు వస్తే కానీ నువ్వు వెళ్ళడానికి అవ్వదు, ఒక్కరిదానివి ఎలా వెళ్ళిపోతావు అని చెప్తుంది. ఈలోగా ఆ తల్లే పంపించినట్టు వాళ్ళ చిన్న తమ్ముడు, అంటే పిన్ని కొడుకైతే రావడం జరుగుతుంది. వాళ్ళు కాకినాడలో ఉంటున్నారు. అలాంటిది సెలవులకని చెప్పి తనైతే వీళ్ళింటికి వచ్చాడు. ఆ తమ్ముడిని చూడగానే తనకి పట్టలేనంత సంతోషం కలిగి, తమ్ముడు పద ఇలా వెళ్దాము, చాలా బాగుంటుంది, తోటలు ఉంటాయి, అమ్మవారి గుడికి వెళ్దాం పద అని తననైతే లాక్కొని వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత గుడి అయితే వచ్చేస్తుంది. గుడి చిన్నదైతే ఉంటుంది.
ప్రహరీ గోడ కూడా లేదు. అయితే ఆ అమ్మవారిని కొలవడానికి లోనికి వెళ్తూ తన తమ్ముడిని కూడా పిలుస్తుంది. నువ్వు కూడా ఆ షూస్ ఇప్పి లోనికి రా నాయనా అని పిలిస్తే, నేను షూస్ ఇప్పితే మళ్ళీ వేసుకోవడం చాలా కష్టం, అయినా నేను బయట నుంచి దండం పెట్టుకుంటానులే, నువ్వు వెళ్ళి దండం పెట్టుకొని రా అక్క అని మాట్లాడుతూ తను అక్కడే నించున్నాడు కానీ గుడి లోపలికైతే రాలేదు. మరి వాళ్ళ అక్క పసుపు కుంకాలు అవి ఇచ్చుకొని అమ్మవారికి దండం పెట్టి కొబ్బరికాయను కొట్టి తిరిగి వచ్చేస్తుంటూ, ఎందుకురా ఇక్కడ వరకు వచ్చావు కదా, కనీసం లోనికి రావాల్సింది కదా, ఆ తల్లి చాలా సత్యమైన తల్లి అని చెప్తూ తీసుకొని అయితే వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ అమ్మా నాన్న ఎప్పుడొస్తున్నారా అని అడిగితే, అమ్మా నాన్న వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనైతే ఉన్నారు, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను అక్క ఇప్పుడు భోజనానికి అని చెప్పాడు. ఆదివారం కదా నాన్ వెజ్ తినడానికి. అయితే వాళ్ళ తమ్ముడు ఆ అమ్మాయిని ఇంటికి దేబెట్టేసి, అక్క నేను మరి వెళ్ళొస్తాను, అమ్మ నా గురించి ఎదురు చూస్తూ ఉంటుంది, పెద్దమ్మ నేను వెళ్తున్నాను అని చెప్పి బస్సు అయితే ఎక్కేశాడు. తను వెళ్ళిన గంటకైతే వాళ్ళకి ఫోన్ వస్తుంది. అట్నుంచి వాళ్ళ పిన్ని ఫోన్ చేసి ఇలా మాట్లాడుతుంది. ఎక్కడికి తీసుకెళ్ళావమ్మా మీ తమ్ముణ్ణి అని అడిగింది కోపంగా. గుడికి తీసుకెళ్ళాను పిన్ని, ఏమైంది అని అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, ఒంటి నిండా కూడాను అమ్మవారు పూసింది, జ్వరం వచ్చేసింది, ఎక్కడికి తీసుకెళ్ళావు అని కోప్పడుతుంటే అప్పుడు అమ్మాయి జరిగిందంతా కూడా చెప్పిందంట. వెంటనే ఆవిడ లెంపలు వేసుకొని అమ్మవారికి మొక్కుకొని జరిగిన పొరపాటుకి క్షమించమని అడుగుతూ క్షమాపణలు కోరుకుంటూ, పూర్తిగా తగ్గినట్లయితే నువ్వు దిగిపోతే కొడుకును తీసుకొని నీ గుడికైతే వస్తాను నీ దర్శనానికి అని మొక్కుకుంది ఆవిడ. అలా మొక్కు తీర్చి పసుపు కుంకాలు ఇచ్చుకున్న తర్వాత పూర్తిగా నయమైపోవడం అనేది జరిగింది. మరి ఇలాంటివి కోకొల్లలే జరిగాయండి. మరి మీ విషయంలో కూడా అమ్మవారికి సంబంధించి కానీ లేదంటే దేవీ దేవతలకు సంబంధించి కానీ ఇలాంటి విషయాలు ఏమైనా జరిగినట్లయితే తప్పకుండా నాతో షేర్ చేయండి. నేను వాటిని ఒక కథనంలా చేసి ఇక్కడైతే మంచిగా ప్రజెంట్ చేస్తాను. మరి రేపటి సరికొత్త వీడియోతోని మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.